నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. మహిళలకు సమానత్వం చర్య వేగవంతం చేయండి అనే నినాదంతో ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. రాజమహేంద్రవరం శ్రీ వెంకటేశ్వర ఆనంద్ కళా కేంద్రంలో శనివారం జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పురాణాల నుంచి నేటి ఆధునిక కాలం వరకు మహిళా ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపట్టి అమలు చేస్తోందని అన్నారు. అలాగే మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. మీ ఇంటి ఆడబడి సార్ ఆదిరెడ్డి రక్షణ గురించి మనం మాట్లాడుకుంటే శక్తి యాప్ అనేది ఒకటి రాబోతుంది. అలానే మన జిల్లాలో మన మహిళా రక్షక్ అనే ఒక స్పెషల్ పోలీస్ టీమ్ని, అది కూడా ఉమెన్ పోలీస్ టీమ్నే మనం మొబైల్గా పెట్టుకుంటూ ఎట్ ఏ కాల్ దే ఆర్ రెడీ టు రెండర్ దేర్ సర్వీసెస్. అది మీరు డిఎస్పీ గారు మాట్లాడుతునేటప్పుడు చాలా వివరంగా చెప్పారు. అయితే ఇంత మంచి కార్యక్రమం ఉండేటప్పుడు అది వినియోగించుకోవాలి అని అంటే మీ అందరికీ కూడా ఆ నెంబర్స్, వాళ్ళ యొక్క సర్వీసెస్ అనేది మీకు తెలియాలి. అలానే మనకి ఎస్హెచ్జి ప్లాట్ఫామ్ రూరల్లో కానీ అర్బన్లో కానీ, సో మెప్మా ద్వారా కానీ సెర్ప్ ద్వారా కానీ మహిళలు అందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డమే కాకుండా ఇప్పటి వరకు మనకి ఎస్హెచ్జి లోన్స్తో పిల్లల్ని చదివించుకున్నారు. వాళ్ళ ఇంట్లో ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే దాన్ని తీర్చుకున్నారు. అలానే చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే వాడేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వ ప్రాధాన్యత ఏంటి అంటే ఎస్హెచ్జి టు ఎంటర్‌ప్రెన్యూర్. సో ఒక ఎస్హెచ్జిగా లోన్ తీసుకున్న వాళ్ళని ఒక చిన్న పారిశ్రామికవేత్తగా మార్చాలి అనేది మన ప్రయత్నం. సో ఆ క్రమం ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ కేతన్ గర్గ్, నన్నయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎస్ ప్రసన్న, శ్రీ మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ కె విజయ్ కుమారి, డిఆర్డీఏ పీడీ ఎన్వివిఎస్ మూర్తి, ఏఎస్పీ పి సుబ్బరాజులు పాల్గొన్నారు. కక్షిదారులు సత్వర న్యాయం పొందేందుకు లోక్ అదాలత్లను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత సూచించారు. రాజమహేంద్రవరం జిల్లా కోర్టులో న్యాయ సేవాధికార సంస్థ శనివారం నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 42 బెంచీలను ఏర్పాటు చేశామని తెలిపారు. రాజీకి ఆమోదయోగ్యమైన సుమారు 10,000 కేసులను గుర్తించామని వివరించారు. జిల్లా వ్యాప్తంగా 42 బెంచ్ల్ని ఏర్పాటు చేశాము. హెడ్ క్వార్టర్స్ లో 7 బెంచెస్ ని ఏర్పాటు చేశాము. ఉన్న పెండెన్సీ 80,000 అయితే 10,000 వరకు కేసులను ఐడెంటిఫై చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం లోక్ అదాలత్ రాజీ మార్గమే రాజమార్గం. ప్రతి ఒక్కరూ కోర్టులో కేసులు వస్తే అవి పెండింగ్ లో ఉండిపోతే సంవత్సరాల తరబడి కేసులు పరిష్కారం కావు అని చెప్పి అంటుంటారు. అనడానికి ప్రతి ఒక్కరు అదే మాట అంటారు. కానీ దానికి రీజన్స్ ఏంటనేది మీ అందరికీ కూడా పైగా కేసు ఉంటే ఆ జడ్జి గారికి చేయడం, ఒక రోజుకి ఒక కేసు కంటే చెప్పడం కష్టసాధ్యమైన విషయం. కంటెస్ట్ మీద వస్తే అదే మీరు కనుక రాజీ చేసుకుంటే ఇలాంటి లోక్ అదాలత్స్ ని ఉపయోగించుకుని ఎక్కువ కేసులు డిస్పోజ్ చేసుకుని మీ కేసెస్ కూడా త్వరగా డిస్పోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీకు బెనిఫిట్ కూడా త్వరగా వస్తుంది. కోర్టు ఫీజు కట్టింది కూడా వెనక్కి ఇచ్చేస్తారు. మన కోసం, మీ అందరి కక్షిదారుల ఉపయోగం కోసం మాత్రమే ఈ నేషనల్ లోక్ అదాలత్స్ పెట్టడం జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అమలాపురంలోని సత్యనారాయణ గార్డెన్స్ శనివారం నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మహిళలు స్వతంత్రంగా ఆర్థిక పరిపుష్టి సాధించినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. మహిళలకు డ్వాక్రా పథకం ఇవ్వటం వల్ల మహిళల్లో చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని గుర్తు చేశారు. మే నెలలో తల్లికి వందనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. మహిళల పేరున విశాలమైన ఆహ్లాదకరమైన గృహాలను నిర్మించడానికి ప్రభుత్వం సంకల్పించిందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఐతాబత్తుల ఆనందరావు, దాట్ల సుబ్బరాజు, బండారు సత్యానందరావు, జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, ఎస్పీ బి కృష్ణారావు, ఎమ్మెల్సీలు కె సూర్యనారాయణరావు, ఇళ్ల వెంకటేశ్వరరావు, బొమ్మి ఇస్రాయేలు, అమలాపురం ఆర్డీఓ కె మాధవి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వివిధ పథకాల ద్వారా మహిళల లబ్ధిదారులకు మంజూరైన రుణాలు, సబ్సిడీలను అందజేశారు. అలాగే విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందించిన ఉద్యోగులు, ఏడాదికి ₹1,00,000 ఆదాయం గడిస్తున్న పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన మహిళా అధికారులకు ప్రశంసాపత్రం, మెమెంటోతో సత్కరించారు.
వివిధ శాఖలు తమ తమ అభివృద్ధి కార్యక్రమాలకు అద్దం పట్టే విధంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. మహిళల పాత్ర ఈ సమాజానికి అవసరం. మహిళలు ప్రోత్సహిస్తే ఈ రాష్ట్రం దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ముందుకు వెళ్తుందని 30 సంవత్సరాల ముందే గ్రహించినటువంటి వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. డ్వాక్రా ఉద్యమం స్థాపించడమే కాదు, సంఘాలుగా ఏర్పాటు చేయడమే కాదు, ఆర్థికంగా మీకు సహాయం ఇవ్వడమే కాదు, మీలో చైతన్యాన్ని తీసుకొచ్చారు. ప్రభుత్వంలో అన్ని రంగాల్లో ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ ఇచ్చాం, రాజకీయాల్లో రిజర్వేషన్స్ ఇచ్చాం, లోకల్ బాడీలో ఎన్టీ రామారావు రిజర్వేషన్ ఇస్తే దాన్ని రెట్టింపు చేసి మీకు రిజర్వేషన్ కూడా కల్పించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు చూస్తే ఆర్టీసీ బస్సులు ఎక్కేవాళ్ళు, బస్సుల్లో కండక్టర్లుగా మహిళలు ఉండేవాళ్ళు, ఆర్టీసీ బస్సు ఎక్కేవాళ్ళు డ్రైవర్లుగా మహిళలు ఉండేవాళ్ళు. చాలా మంది ఆశ్చర్యపోయారు, ఆంధ్రప్రదేశ్ లో బస్సులు ఆడవాళ్ళు నడుపుతున్నారు, కండక్టర్లుగా ఆడవాళ్ళు పనిచేస్తున్నారని. ఇంకొక స్టెప్ వేస్తే పోలీసుల్లో ఆడవాళ్ళకి అవకాశాలు ఇచ్చారు. ఆ రకంగా మహిళలని ప్రోత్సహించిన విషయాన్ని మనందరం కూడా ఒక్కసారి. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం ఉభయ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. 7 శనివారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం అనే నానుడితో వేలాది మంది భక్తులు 7 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించి మొక్కుబడులు తీర్చుకుంటున్నారు. శనివారం తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, నీరాజనం, మంత్రపుష్పం, పుణ్యవచనం, కళ్యాణం వంటి కార్యక్రమాలను అర్చక బృందం వైభవంగా చేశారు. వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ అనంతరం అన్నదానం నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా డిప్యూటీ కమిషనర్ ఆలయ ఈవో నల్లం చక్రధర్రావు సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఏలూరు జిల్లా వార్తలు. మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఏలూరు సర్ సిఆర్ఆర్ కళాశాలలో శనివారం జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లో ప్రోత్సాహం కల్పిస్తోందని అన్నారు. వాటిని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా నిలబడాలని తెలిపారు. అలాగే మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డిలు పాల్గొన్నారు. ఏ విధంగా మీరు కష్టపడి సమస్యలు అధిగమించడం కోసం కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తూ బిడ్డల భవిష్యత్తు కోసం తద్వారా దేశానికి సమాజానికి ఉపయోగపడే విధంగా ఎన్ని కష్టాలు పడతారో మీరు మా అందరికీ తెలుసు. ఇప్పుడే సోదరుడు మహేష్ గారు చెప్పారు, ఒక తల్లి తన బిడ్డల్ని పెంచుకునేటప్పుడు ఆ రోజుల్లో ఉన్న చిన్న చిన్న వనరులు ఈ రోజుల్లో కొంతమందికి ఆదాయం పెరిగింది, కానీ మా చిన్నప్పటి రోజుల్లో అంత ఆదాయం ఉండేది కాదు. మా తల్లిగారు కూడా బ్యాంక్లో పనిచేసేవారు. కానీ కుటుంబాన్ని మనం పెంచుకోవాలి, బాగా చదివించుకోవాలి, పిల్లల్ని ప్రతి రూపాయి మనం ఏదో విధంగా బ్యాంకులో వేసుకుని ఒక చక్కటి ఇల్లు కట్టుకోవాలి, పిల్లల్ని ఇంకా మనం అవసరమైతే ఇతర దేశాలకు వెళ్ళే విధంగా మనం చదివించాలనే తపనతో మీరందరూ చేస్తున్న కార్యక్రమాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి.
కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తుందని, అన్ని రంగాల్లో మహిళలకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు చెప్పారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం పంగిడిగూడెంలో శనివారం ఆయన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొని కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకటరాజు మాట్లాడుతూ రాళ్లకుంట, జి కొత్తపల్లి, రామసింగవరంలో సుమారు ₹1 కోటి వరకు చెక్కులు పంపిణీ చేశామని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారని వివరించారు. మహిళలు, బాలికల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ తెలిపారు. ఏలూరులో పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ ఎంపీఎల్ఏడీఎస్ నిధులతో నిర్మించనున్న మహిళా పోలీస్ విశ్రాంతి భవనం నిర్మాణానికి శనివారం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ ఎంపీతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అశోక్ కుమార్ మాట్లాడుతూ పోలీస్ శాఖలో 30% మహిళా ఉద్యోగులు ఉన్నారని అన్నారు. అదేవిధంగా ప్రతి పోలీస్ స్టేషన్లో ఉమెన్ హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దీంతో పాటుగా మహిళా వసతి గృహాల వివరాలు తెలుసుకుని అక్కడ సెక్యూరిటీ పరిస్థితిపై పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తరపున మహిళల రక్షణ గురించి, చిన్నపిల్లల రక్షణ గురించి మేము ఎన్నో చర్యలు తీసుకుంటున్నాము. ఇప్పుడు పోలీస్ రిక్రూట్మెంట్లో కూడా ముఖ్యంగా ఉమెన్ కానిస్టేబుల్స్ కానీ, ఎస్ఐస్ కానీ 30% ఉమెన్ ఆఫీసర్స్ ఉంటున్నారు. సో వారందరూ పోలీస్ స్టేషన్స్లో ఈ ఉమెన్ సెక్యూరిటీ, చిన్నపిల్లల సెక్యూరిటీ గురించి వారంతా పనిచేస్తారు. అంతేకాకుండా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఒక ఉమెన్ హెల్ప్ డెస్క్, ఒక్కొక్క హెల్ప్ డెస్క్కి ₹1,00,000 శాంక్షన్ చేశారు. ప్రతి పోలీస్ స్టేషన్లో ఉమెన్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ఉమెన్ హాస్టల్స్ ఎక్కడైతే ఉన్నాయో, ప్రైవేట్ హాస్టల్స్ కానీ, గవర్నమెంట్ హాస్టల్స్ కానీ, అక్కడ అన్నిటి కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అక్కడ ఎటువంటి సెక్యూరిటీ మెజర్స్ ఉన్నాయి, సీసీ కెమెరాస్ కానీ, వాచ్మెన్ కానీ, కాంపౌండ్ వాల్ కానీ, ఇతర సెక్యూరిటీ మెజర్స్ అన్నీ కూడా ఎన్లిస్ట్ చేసి అక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మేము చర్యలు తీసుకుంటున్నాము. అంతేకాకుండా రేంజ్లోని 6 జిల్లాల్లో కూడా ఈ మహిళా రక్షణ టీమ్స్, శక్తి టీమ్స్, అభయ టీమ్స్ అని ఏర్పాటు చేసి ఈ మహిళలకి, చిన్నపిల్లలకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, సోషల్ మీడియా అవేర్నెస్ కండక్ట్ చేయడము, టోల్ ఫ్రీ నంబర్ గురించి తెలియజేయడము, ఏదైనా కేసెస్ రిజిస్టర్ అయితే వాటిని వెంటనే ఇన్వెస్టిగేట్ చేసి త్వరగా ఛార్జ్షీట్ చేయడము, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసి మహిళల రక్షణకు అన్ని విధాలుగా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, జిల్లా పరిషత్ చైర్మన్ ఘంటా పద్మశ్రీ, ఎమ్మెల్యే బడేటి చంటి, మేయర్ షేక్ నూర్జహాన్లు పాల్గొన్నారు. వ్యయ ప్రయాసాలు లేకుండా లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం పొందవచ్చని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె మన్మథరావు పేర్కొన్నారు. ఏలూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం మన్మథరావు మాట్లాడుతూ కోర్టుల్లో నానాటికి కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో కక్షిదారులకు లోక్ అదాలత్ ఒక వేదిక అని అన్నారు. లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకున్న కేసులకు సుప్రీంకోర్టులో కూడా అప్పీలు ఉండదని చెప్పారు. సత్వర న్యాయ పరిష్కారం, మరి సత్వర న్యాయ పరిష్కారం అనేది రెగ్యులర్ గా జరిగే కోర్టుల్లో సత్వర న్యాయ పరిష్కారం జరగక లోక్ అదాలతుల్లో మాత్రమే సత్వర న్యాయ పరిష్కారం దొరుకుతుందని అని ఆలోచించుకునే క్రమంలో సత్వర న్యాయ పరిష్కారం అనేది రెగ్యులర్ కోర్టులు జరిగే కార్యక్రమంలో కొద్దిగా వెసులుబాటు తక్కువ ఉన్నప్పటికీ ఇక్కడ పూర్తిగా లోక్ అదాలతుల్లో పూర్తిగా ఆ నిర్దిష్టమైనటువంటి కార్యక్రమాలకి కొంత పరిమితులతోటి ఇక్కడ ఈ లోక్ అదాలత్లో మీ అందరికీ సత్వర న్యాయం చేకూర్చడానికి ప్రయత్నం జరుగుతున్న పరిస్థితి. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తి ఎం సునీల్ కుమార్, న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె రత్నప్రసాద్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోనే సీతారాములు పాల్గొన్నారు. పిఠాపురం మండలం చిత్రాడలో
ఈ నెల 14న నిర్వహించే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని ఏలూరు జిల్లా ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు పిలుపునిచ్చారు. నారాయణపురంలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం నిర్వహించిన పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. జనసేన పార్టీ ఆవిర్భావమే ఒక ప్రభంజనమని అన్నారు. ప్రత్యర్థుల విమర్శలు, ఇబ్బందులను సైతం లెక్క చేయక నిలబడి విజయ్ బావుట ఎగరవేసినట్లు వివరించారు. బలంతో ఉత్సాహంగా మనం ఆ రోజున అనేక కార్యక్రమాలని ఏ కార్యక్రమం చెప్పినా మన ఉంగుటూరు నియోజకవర్గం తరఫున ప్రతి ప్లేస్ లో కూడా, ఎందుకంటే మనకి నేను జాయిన్ అయిన తర్వాత మనకి మచిలీపట్నం ఒకటి, అలాగే రాజస్థానంలో యువశక్తి అనే కార్యక్రమాన్ని, అలాగే ఇంకా వేరే ఎక్కడైనా సరే కలిసి ఎక్కడి నుంచో ఎంత దూరం అయినా సరే ఎవరు కూడా ఏది ఆశించకుండా మీ అందరి సొంత ఖర్చులతో మీరు అక్కడ నిలబడి ఆ కార్యక్రమాలని జయప్రదం చేయడం. ఎందుకంటే మన ఉంగుటూరు నియోజకవర్గానికి మీ అందరి బలంతోనే మనకి ఇక్కడ ఈ జనసేన టికెట్ కేటాయించడం, మీ అందరి సహాయ సహకారాలతోనే మనం ఈ రోజున ఈ ఎమ్మెల్యే స్థాయిలో నేను ఇక్కడ నిలబడతాను కూడా. ఈ సమావేశంలో ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, 4 మండలాల అధ్యక్షులు పి రాంబాబు, నిమ్మల దొరబాబు, తోట శ్రీను, ప్రతి మదన్, వీర మహిళలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అతివల ప్రగతితోనే దేశాభివృద్ధి సాధ్యం. భీమవరంలో మహిళా దినోత్సవ ర్యాలీలో స్పష్టం చేసిన కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు. తణుకులో అంబరాన్నంటిన మహిళా దినోత్సవ సంబరాలు, విశిష్ట నారీమణులను సన్మానించిన సంస్థలు. తణుకులో జాతీయ లోక్ అదాలత్లో 723 కేసులు రాజీ, పాల్గొన్న న్యాయమూర్తులు, న్యాయవాదులు. తణుకు మండలం దువ్వ గ్రామంలో ఉచిత వైద్య సేవలు అందించిన ఏలూరు ఆశ్రమం హాస్పిటల్ వైద్య నిపుణులు, ఆధ్వర్యం వహించిన ఇండియన్ నెట్వర్క్ ఫౌండేషన్ అధ్యక్షులు వాణినాథరావు, రమా దంపతులు. జాతీయ స్థాయిలో ఉమెన్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీగా ఎంపికైన తాడేపల్లిగూడెం మండలం నందమూరి గ్రామం సర్పంచ్ వరలక్ష్మిని అభినందించిన ప్రజలు. మహిళా అభివృద్ధి కోసం పలు పథకాలు రూపొందించి అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజమండ్రి మహిళా దినోత్సవ సభలో వెల్లడించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. సత్వర న్యాయం కోసం లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి, కక్షిదారులకు సూచించిన తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత. మహిళలు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న ఏపీ కూటమి ప్రభుత్వం అమలాపురంలో ప్రకటించిన రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని పెద్ద సంఖ్యలో దర్శించుకున్న భక్తులు, మొక్కుబడులు తీర్చుకున్న ప్రజలు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు ప్రయత్నించాలి, ఏలూరులో మహిళలకు హితవు పలికిన జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ నాదెండ్ల. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.